నీకు కలవరం ఎందుకు? నీ విశ్వాసం ఏమైంది అని దేవుడు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే విశ్వాసం ఉంటే మనకి కలవరము ఉండదండి. దేవుడు అన్నారు, మీ హృదయము కలవరపడనియ్యొకడి. మీ విశ్వాసం ఏమైంది? మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని దేవుడు అడుగుతూ ఉన్నారు ఈరోజు మనల్ని. ఎందుకంటే మనము విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ కలవరము మనకు ఉండదు. ఈరోజు నువ్వు ఏ సమస్యను చూసి నువ్వు కలవరపడుతున్నావో దేవుడు అన్నారు, ఎందుకు కలవరము అని. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడదామండి. మన కలవరం యావత్తు ఆయనకి అప్పగిందాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆమేన్. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచండి అని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మన విశ్వాసమును బట్టి, మన విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తున్నారు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు తప్పక నా జీవితంలో కార్యము చేస్తారు అని ఎవరికైతే నమ్మిక ఉంటుందో వారి హృదయం ఏ విషయంలోనూ కలవరపడదండి. ఏ సమస్యను చూసి, అప్పులు చూసి కానీ, అనారోగ్యము చూసి కానీ, మనుషులు అంటున్న మాటలు చూసి కానీ, ఆర్థిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ, బిడ్డలకు మంచి భవిష్యత్తు లేకపోయినా, లేదంటే వాళ్ళకి ఉండడానికి నివాసం లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళు కలవరపడరు. ఎందుకంటే ఆయన సమయం ఉంది, తప్పకుండా నా జీవితంలో కార్యము చేస్తారు, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తారు, నా వ్యాపారం బాగుంటుంది, నేను చేస్తున్న ఉద్యోగం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నా చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది, ఈరోజు నా కుటుంబం మీద కాడి విరిగిపోతుంది, అప్పుల నుంచి దేవుడు నాకు విడుదలిస్తారు, నా కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుతారు, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, నా ఆరోగ్యం బాగుంటుంది, దేవుడు మాకు ఒక సొంత గృహాన్ని ఇస్తారు. ఇలాగ ఏది లోటుగా ఉందో, ఏది కొదువుగా ఉందో దానిని చూసి కలవరపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడి విశ్వాసమును బట్టి వారి జీవితంలో కార్యాలు జరిగించబోతున్నారు. కాబట్టి నా దేవుడు ఉన్నాడు అన్న వారికి ఎప్పుడు కూడా కలవరం ఉండదండి. అందుకే దేవుడు అన్నారు, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, విశ్వాసం ఉంచుడి అంటున్నారు దేవుడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉండగా మన కలవరాన్ని తీసివేసి, మనకి ఏది లోటుగా ఉందో, ఏది కొదువుగా ఉందో మన యొక్క విశ్వాసమును బట్టి, నమ్మికను బట్టి ఆయన మన జీవితంలో కార్యములు జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి భావించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును కాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును కాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి యేసు నామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.